బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం కాంతాలపల్లిలో కుల వివక్ష కలకలం రేపింది. ఈ నెల 16న గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందగా ఆయన అంత్యక్రియల యాత్రను అగ్రవర్ణాల వ్యక్తులు తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఎస్సీల కోసం వేసిన సబ్ ప్లాన్ రోడ్డుపై కూడా ఎస్సీలను వెళ్లనీయకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరికి ఎస్సీలు శవాన్ని పొలాల మార్గం గుండా తరలించాల్సి వచ్చింది. ఈ మరణంలోనూ వివక్ష చూపడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఘటనకు పాల్పడిన 10 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. బాడీని తీసుకెళ్తుంటే ఆపుతున్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఆ రోజు రాత్రి 10 మంది వ్యక్తుల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి 2 రోజులు కావస్తున్న ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. మరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజుకి కూడా 2026 ఇంత అప్డేట్ జరుగుతున్నారు. ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా కనీసం ఇంత దౌర్జన్యంగా ఇది ఒక ఎస్సీ సబ్ ప్లాన్ రోడ్డు, ఇది మా రోడ్లో ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ కనీసం బాడీని తీసుకెళ్తుంటే మానవత్వం లేకుండా వాళ్ళు అడ్డగించడం జరిగింది. మరి ఎవరైతే ఉన్నారో 10 మంది మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. వాళ్ళ మీద తక్షణం రిమాండ్ పంపించాలి. మరి ఎస్ఐ గారు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఈరోజు ఇక్కడ ఘటనా స్థలానికి వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 రోజులు కావస్తున్నా కూడా ఎవ్వరి మీద కూడా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా మరి దీని మీద ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా కేసు నమోదు చేయించకుండా మరి ఆయన ఏ విధంగా ఇది పక్కదో పట్టించే విధంగా ఆయన కూడా మరి అవతల వర్గానికి ఒక కొమ్ము కాస్తున్నాడు అనేటువంటి ఇక్కడ ఆరోపణలు కూడా వస్తున్నాయి. తక్షణం ఎవరైతే ఎస్సీల మీద ఇటువంటి వివక్ష చూపించారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించాలి. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏకపక్ష ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంవత్సర కాలం నుంచి అనేకటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కంప్లైంట్లు ఇస్తుంటే కనీసం తీసుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఈరోజు ఎస్ఐ కూడా కనీసం అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. 2 రోజులు అయినప్పుడు కూడా మేము డిఎస్పీ గారు రావాలి, సిఏ రావాలి, కేసు నమోదు చేస్తామని చెప్తున్నాడు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే ఇది కనుక మీరు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కులాల మధ్య ఇటువంటి వ్యవహారం వైరంగా మారి ప్రమాదం ఉంది కనుక దీన్ని తక్షణం మీరు స్పందించి కేసు నమోదు చేయవలసిందిగా